మిత్రమా, ఇప్పుడు మీరు గెలవలేరు అన్నది నిజం కావచ్చు. కానీ ఎప్పటికీ గెలవలేవనేది మాత్రం ఎప్పటికీ నిజం కాదు. గుర్తుంచుకో, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కాస్త ఓపికతో ఉండు మిత్రమా. కాలంతో పాటు అన్నీ కనుమరుగైపోతాయి. ధైర్యంగా ఉండు. గుర్తుంచుకో మిత్రమా, ఒక పేదవాడి గౌరవాన్ని ఎప్పటికైనా నిలబెట్టేది ఒక్క చదువు మాత్రమే కాదంటారా? శత్రువు ఎంతవాడైనా నీ ఆత్మస్థైర్యమే నీకు రక్ష. ఊరు దాటకుండా బాగుపడ్డవాడు లేడు. ఊరు దాటి మనశ్శాంతిగా ఉన్నవాడు కూడా లేడు. కాదంటావా మిత్రమా? ఎప్పటికైనా నీ బాధ ఇంకా నీ ఇష్టం. అంటే నీ కష్టం నువ్వే పడాలి. నీకోసం ఏ ఒక్కరు కూడా లేరు, రారు కూడా. ఒక్కసారి నిలబడి ఎప్పుడు కూడా గుండె ధైర్యం తెచ్చుకుని చూడు. ఇక అప్పుడు ప్రపంచం మొత్తం కూడా నీ పాదాల కిందే ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోండి. మీరు తలుచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు మిత్రమా. బ్రతకడమేముంది? భిక్షాటన చేసైనా సరే బ్రతకవచ్చు. కానీ ఈ మధ్యతరగతి గోడల్ని బద్దలు కొట్టాలంటేనే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కాదంటారా? యోధులు అంటే ఎప్పుడు కూడా విజయాన్ని సాధించేవారని కాదు, ఎల్లప్పుడూ పోరాటం చేసేవారని కూడా అర్థం. అవునా మిత్రమా? కాస్త ఓపిక పట్టండి. మీరు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలి అనే రోజులు కూడా తప్పకుండా వస్తాయి. కాలం అన్నిటికీ కూడా సమాధానం ఖచ్చితంగా ఇస్తుంది మిత్రమా. అలాగే వారికి గుణపాఠం చెప్పే అవకాశం కూడా మీకే ఇస్తుంది. కావాల్సిందల్లా కాస్త ఓపిక మాత్రమే. మిత్రమా, అడవుల్లో తిరిగిన రాముడు ప్రతి ఊరి గుడిలో భగవంతుడిగా మారడానికి కారణం ఆయన పడిన కష్టం కాదు, ఆయన పాటించిన ధర్మం. ధర్మంగా కష్టపడండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. అనుకున్నట్లుగానే జరుగుతుంది. మిత్రమా, సముద్రపు కెరటాలు ఎప్పుడైనా సరే తీరంలోకి ఇసుకను తాకి, రాళ్ళను తాకి వాటి ఆకారాన్ని మార్చేస్తాయి. సూటిగా గరుకుగా ఉండే రాళ్ళు వీటిని మళ్ళీ మళ్ళీ తాకి గుండ్రంగా మార్చేస్తాయి. కానీ ఈ సముద్ర కెరటాలు వాటి ఆకారం మాత్రం ఎప్పుడూ మారవు. ఎందుకు? అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అవి విడిపోయి కూడా తిరిగి ఎలా కలవాలో వాటికి తెలుసు కాబట్టి. ఇక దాని అర్థం, ఈ కెరటాలు విడిపోయినప్పుడు వాటి మధ్య భేదం తప్పకుండా వస్తుంది. కానీ అవి తిరిగి కలవడం మాత్రం వాటి ఐకమత్యానికి ప్రతీక. ఇలా చూడు మిత్రమా, వాదోపవాదాలు, తర్క విత్కారాలు, మనస్పర్ధలనేవి ఎప్పుడు కూడా జీవితంలో భిన్నమైన అంశాలు. కానీ వీటిని ఎప్పుడు కూడా మనసులోకి ప్రవేశించనివ్వకండి. ఒకవేళ మనసులోకి ప్రవేశించినా కూడా అక్కడ వాటిని ఉండనివ్వకండి. వాటిని బయటకు పంపేయండి. ఈ వాదోపవాదాలు, గొడవలు వీటిని మీరు జీవితాంతం మీతో పాటు మోసుకుంటూ తిరక్కండి. ఒకవేళ అలా తిరగాల్సి వస్తే అప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళండి. అచ్చం కెరటాలాగేనే ఐకమత్యం మీద నమ్మకం ఉంచండి. కలిసికట్టుగా ముందుకు వెళితే చాలా దూరం ముందుకు వెళతారు. లేదంటే కేవలం ఆ దూరం గురించి ఆలోచించగలరు. అంతే. మీరు ఏం కోరుకుంటారనే నిర్ణయం ఎప్పటికీ మీదే. గుర్తుంచుకో మిత్రమా, సంఖ్యాయోగం అంటే మనిషికి నిరంతరం కూడా పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు. ఇక పరమాత్మను స్మరించడం వల్ల మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది. అటువంటి భావాన్ని
భక్తి అంటారు. భక్తి వల్ల మనిషికి సత్యాలు జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వల్ల వారు పరమాత్మను దర్శించుకోగలుగుతారు. అలా ఎవరైతే పరమాత్మను దర్శించుకోగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు. జన్మ జన్మల పరంపర నుంచి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు. ఆత్మలన్నింటినీ కూడా అంతిమ లక్ష్యం అదే మిత్రమా. ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే. కానీ నేను పరమాత్మను దర్శించకుండా అంకిత భావం ఎలా వ్యక్తం చేయగలను అంటే, ఈ సృష్టియే పరమాత్మ, పరమాత్మయే సర్వస్వం, పరమాత్మ కానిదంటూ ఇంకేమీ లేదు కదా. ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను కూడా దర్శించగలుగుతారు. ఏ విధంగా ఉప్పులో నుంచి ఒక కణాన్ని కొన్న రుచి మహాసముద్రం నీటి రుచికి భిన్నమైనది కాదో, అదేవిధంగా మీ ఆత్మను మీరు దర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు మిత్రమా. ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపుడుగా అర్థం చేసుకుంటాడో అప్పుడు సృష్టియే పరమాత్మ అని, పరమాత్మయే సృష్టి అని వారికి అనుభవగతం కాగలదు. సృష్టికి పరమాత్మకు ఏ భేదం లేదు. ఎప్పుడైతే మీరు ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో అప్పుడే మీరు పరమాత్మలో ఐక్యం కాగలరు. స్వయంగా మీరు కూడా పరమాత్మ మాదిరిగా మిమ్మల్ని మీరు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలరు. కానీ మీరు ఆ పదాన్ని చేరుకునేందుకు పరమాత్మ పట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి. ఇక అంకిత భావం అంటే ఏమిటంటే, అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు. అప్పుడు మనిషి తన సంకల్పాలన్నింటినీ కూడా త్యాగం చేస్తాడు. స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని కానీ లేక ప్రతిజ్ఞ కానీ తీసుకోలేడు. ఏ విధమైన పనులు కూడా వారికి ఎలా నిర్దేశించాలో కూడా ఆ విధమైన పనులే చేస్తూ ఉంటారు. వాస్తవానికి అంకిత భావానికి అర్థం ఏమిటంటే, తమను తాము అలాగే తమ మనస్సును, బుద్ధిని, జ్ఞానాన్ని, ఆశలను కూడా, మనసులోని భావనలు కూడా తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే. ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అంటారు. కాదంటారా? భక్తితో కొలడం అంటే ఏమిటి? అంకిత భావమే కదా. భక్తి కాదా అంటే ముమ్మాటికి కాదు. అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే. వాస్తవానికి భక్తి అనేది కూడా ఒక కార్యం వంటిది కాదు. అది ఒక మానసిక స్థితిని సూచిస్తుంది. నిత్యం జీవితంలో మనిషి జపతాపాలు, యజ్ఞ యాగాలు, యమ నియమాలు, యోగం, సాధ్వయమనమని మధ్యములతో తమ అంతరంగాన్ని శుద్ధి చేసుకుని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి. మనిషి తాను చేసే పనులను కూడా, తమ కర్మల ఫలితాన్ని కూడా, జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడా పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి. భక్తి కేవలం మానసిక స్థితి అయితే జపాలు, తాపాలు ఇత్యాదులు అవసరమేంటి? ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్ళీ మలినమవుతుందో అదేవిధంగా మనిషి మనస్సు కూడా పదే పదే పరమాత్మకు విముఖమైపోతూ ఉంటుంది. అందుకే అవి ఎంతో అవసరం. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.